మీ కార్తిక్ సినిమాతో హీరోగా 2017లో ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఆ నెక్స్ట్ చేసిన RX 100 సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాతో కార్తికేయకి వరుస ఆఫర్స్ వచ్చి పెద్ద స్టార్ అయిపోతాడు అనుకున్నారు ఫ్యాన్స్. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత చేసిన హిప్పీ, గుణ 369 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి స్టేజ్లో ఎవ్వరైనా డీలా పడతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయితే కార్తికేయ అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా సీన్ని డీల్ చేశాడు. హీరో అన్న ట్యాగ్ని వదిలేసి నటుడు అని ఫిక్స్ అయ్యి విలన్గా నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా చేశాడు. ఆ నెగిటివ్ రోల్ అతనికి మంచి ప్లస్ అయింది. యాక్టర్గా ప్రూఫ్ కావడంతో అతని కెరీర్ మంచి ట్రాక్లో పడింది. ఆ నెక్స్ట్ ఏకంగా అజిత్ హీరోగా నటించిన వాలిమై సినిమాలో విలన్ గా చేసి మంచి ఐడెంటిటీని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ హీరోగా చేస్తూ అభిమానులను అల్లరిస్తున్నాడు. కెరీర్ ఒక మలుపు తిరిగే టైంలో టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ పీరియడ్ లో సరిగ్గా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ట్రాక్ లోకి వస్తామని మరోసారి ప్రూవ్ చేశాడు కార్తికేయ. ఒకప్పుడు రజనీకాంత్, మోహన్ బాబు, శ్రీకాంత్, చిరంజీవి, జగపతి బాబు లాంటి స్టార్స్ అంతా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఫాలో అయ్యి మంచి నిర్ణయం తీసుకున్నాడు కార్తికేయ.